ఆమె ఈ రాత్రి మనమందరం లేచి ఏం అడిగిన ఇస్తాడని చెప్పాడు నా దేవుడు. ఏమి అడిగిన దేవుడికి ఈ రాత్రి ఇస్తాడు. నీ చేతులు పైకెత్తి బాగా పైకి చాపి మనం ప్రార్థించేద్దాం. బైబిల్ అంటుంది చేతులు పైకెత్తుట నైవేద్యం అన్నాడు. చేతులు పైకెత్తడం నైవేద్యము అంటుంది లేఖనం. చేతులు పైకెత్తడం నైవేద్యము అంటుంది. ప్రభువా, మా చేతులు మాత్రమే కాదు, మా హృదయాలు కూడా మీ తట్టు ఎత్తుచున్నామని చెప్పి విలప వాక్యము 3 గెహజీ కోసం ఎలీషా ప్రార్థన చేసినట్లుగా మన సహోదరుల కోసం మనం ప్రార్థన చేద్దాం. వారి నేత్రాలు గుడ్డివారిగా ఉంది, సత్యాన్ని గ్రహించలేని వారిగా వారు ఉన్నారు. వారి సత్యం అర్థం కానంతగా వారు ఉన్నారు. వారి కోసం కన్నీటితో మనం ప్రార్థన చేద్దాం. నీలోంచి కారే ఒక కన్నీటి పొట్టు ఒక అణుబాంబు వంటిది సహోదరుడా. నీలోంటి కారే ఒక కన్నీటి పొట్టు దేశాలనే కదిలించింది. బాగా చేతులు పైకి ప్రార్థన చేయాలి. అందరూ కలిసి ఒకటే ప్రార్థన. ప్రభా, నా భర్త యొక్క మనోనేత్రాలు తెరవండి, నా ప్రజల యొక్క నేత్రాలు తెరవండి నాయనా, తెరవండి. నేను మీకోసం ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు. మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అనేది నా ప్రార్థన అన్నాడు. దైవజనాంగమా, మన నేత్రాలు కనుక తెరవబడితే, మన దేశం యొక్క నేత్రాలు కనుక తెరవబడితే, మన సహోదరుల యొక్క నేత్రాలు కనుక తెరవబడితే, మన భారతదేశం క్రైస్తవ దేశంగా మార్చబడ్డానికి, మన భారతదేశంలో ఉద్యమం తీసుకురావడానికి, మన సంఘాల్లో ఉద్యమం తీసుకురావడానికి 430 సంవత్సరాలు ఇశ్రాయేలు చెరలో ఉన్నారు. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు బానిసగా పడి ఉన్నారు. అలాంటి వారిని దేవుడు ఒక్క రాత్రిలో బయటికి తీసుకొచ్చాడు. దేవుడు ఏదైనా చేయడానికి, దేవుడు ఏదైనా చేయడానికి మన దేవులోనికి రండి.